నమస్తే. ఈరోజు మీకు నేను చూపించే వీడియోలో ఏం చేస్తున్నామంటే ఈ బిల్డింగ్ పైన మనకు ఇది లీకేజ్ అవుతా ఉంటుంది. సో, ఒక 4 ఇయర్స్ కిందనే కట్టిన బిల్డింగు. ఇది ఎలక్ట్రికల్ పైప్ అయితే ఎక్కడైతే ఉన్నదో ఆ ఎలక్ట్రికల్ పైప్ ద్వారా మనకు లీకేజ్ అనేది జరగడం జరుగుతుంది. లీకేజ్ అవ్వడము. సో, దీనికోసం మనం ట్రీట్మెంట్ చేయనీకొచ్చాను. నేను ఎలా ఉన్నది క్రాక్స్ అనేది కూడా నేను ఈ వీడియోలో చూపించే ఆలోచనలో ఉంటాను. ఈ వీడియో మీకు యూజ్ అయితదని నేను ఎంతోగానో అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు గానీ స్లాబ్‌లో ఎలక్ట్రికల్ పైప్ లైన్ ఎయకండి. ఏస్తే ఇలాంటి క్రాక్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఫాల్స్ సీలింగ్ చేస్తారు కాబట్టి అది అవసరం లేదు. ఫాల్స్ సీలింగ్ ఎయాలనుకున్నప్పుడు మీరు ఏసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా ఎయొద్దండి. ఏస్తే ఇబ్బందే. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూశారు గదా! ఇంగో క్రాక్స్ అనేటివి ఎలా ఉన్నాయనేది మీకు నేను వీడియోలో చూస్తానని చెప్పాను గదా! చూస్తున్నాను. చూడండి. చాలా వరకు ఎంత క్రాక్స్ వచ్చాయో. ఈ ఎలక్ట్రికల్ పైప్ అనేది ఎక్కడెక్కడ ఏసినామో అక్కడే వచ్చేసాయి బిల్డింగ్ పైన.